ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఇక ప్రపంచంలో ఎక్కడా లేని రైతు బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది. మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే మాట చెప్తాను మీకు. నేను ఇంత జల్దీ 4-5 నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండవది 100% నేను మీకు చెప్తా ఉన్నా, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. 100% వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది. ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. రైతు బంధు సాయంపై సీఎం రేవంత్ పై కేసీఆర్ మరోసారి ప్రశ్నలు సంధించారు. రైతులు నాట్లు వేసే సమయంలో రైతు బంధు ఇస్తారా, లేక పంట చేతికొచ్చి ధాన్యం తూకం వేసే సమయంలో ఇస్తారంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి, అదేం గొప్ప విషయం కాదు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. కారణం ఏంటి? సింపుల్ మాట, చాలా సింపుల్. అందులో ఏం లేదు, బ్రహ్మరాశి. మనోళ్ళకి జర అలవాటు కదా, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జర్రంతా ఎడమెడం కాగానే సగ్గుడు. ఇదంతా మనకు అలవాటు, మన తెలంగాణ. మనం ఇవన్నీ ఏమైపోయింది, ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే, ఆడిపోతుంది. ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కిస్తా అంటాడు కదా, 2 అక్కడ 4,000 పెన్షన్ అంటాడు కదా. మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే, మంచిగా ఉన్నదని ఇంకా బాగా చెప్తాం అనుకుంటే, వాడు ఇంకేంటి ఎక్కువ కట్ట కదా పోయి అంటే చేయడం. సరే, మీ హుజూరాబాద్ టైగర్ కౌశిక్ రెడ్డి లాంటి గెలిచారు.